హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు స్నోఫాల్ చూడడానికి వెళ్తున్నాము. మెల్బోర్న్లో ఉండే మౌంట్ హాథమ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఈరోజు అక్కడ స్నో పడుతుంది. మేము ఉండే ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్గా 370 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 4.5 hours జర్నీ అనమాట. మేము వచ్చేసి 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. మంచి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయ్యాం. మొత్తానికి ఒక 2 గంటల కంటిన్యూస్ జర్నీ తర్వాత మెక్డొనాల్డ్స్ దగ్గర కాఫీ కోసం ఆగాము. మేము హిల్ స్టేషన్కి అప్రోచ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ చాలా డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మేము బ్రైట్ అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ కార్స్ టైర్స్ కోసం చైన్స్, గ్లౌజెస్, జాకెట్స్, ఇక్కడ స్నోలో యాక్టివిటీస్ చేయడానికి అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ రెంట్కి తీసేసుకొని మన డెస్టినేషన్కి వెళ్ళిపోవడమే. మేము దగ్గరికి వెళ్ళే కొద్దీ మాకు ఇంకా మంచు కనిపించడం స్టార్ట్ అయిపోయింది. వెళ్ళే దారిలో మంచి లొకేషన్ కనిపించింది. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. పైన బాగా మంచు కురుస్తున్నట్టుంది. వచ్చే ఆపోజిట్ వెహికల్స్ అన్నిటి మీద ఫుల్ మంచు ఉంది. ఇక్కడ వెహికల్స్ అని చెక్ చేస్తారు. వెహికల్ టైర్స్ అన్నిటికీ చైన్స్ వేస్తారు. Check either your vehicle need or not. That's it. Just tell them we have 4-wheel drive. It's all. You don't need the chance. Yeah. It's all-wheel drive. Yeah. No need that. We're good to go. ఆల్ వీల్ డ్రైవ్కి 4-wheel డ్రైవ్ వెహికల్స్కి చైన్స్ లేకుండానే పంపిస్తున్నారు. మాది 4-wheel డ్రైవ్. వన్స్ కార్ టైర్స్కి చైన్స్ వేసాక వెహికల్ అనేది చాలా స్లోగా వెళ్ళాలి. మా ముందు వెళ్తున్న కారు చూసారుగా ఎంత స్లోగా వెళ్తుందో.
ఇక్కడ కనిపించేవి రిసార్ట్స్, హోటల్స్ అన్నమాట. సో ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు. ఇక్కడ కార్ పార్కింగ్ ఫిల్ అయిపోయింది. సో వెతుకుతున్నాం. మేము ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. మా దగ్గర ఉన్న డ్రోన్ తోటి మాకు కావాల్సిన షార్ట్స్ అన్ని తీసుకోవడం స్టార్ట్ చేసాం, రికార్డింగ్. ఒక 2 hours అలా మంచులో టైం స్పెండ్ చేశాక లంచ్ కోసం అని రెస్టారెంట్కి వెళ్ళాం. వన్స్ లంచ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తారు. బస్ ఎక్కి ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో మేము స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్తున్నాము. సో ఇక్కడ అందరూ వచ్చేసి స్నో యాక్టివిటీస్ చేసుకుంటున్నారు. మాకు ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ విండ్ ఎక్కువ అయింది. మేము అక్కడి నుంచి ఇంకా 5 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాం.